ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్. మీరు కనుక నచ్చిన ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యంగా కూడా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కూల్ డేస్ ప్రతి ఒక్కరి లైఫ్లో స్కూల్ డేస్ అనేవి చాలా మెమొరబుల్ డేస్ అన్నమాట. ఎందుకంటే స్కూల్లోనే మన ఎంజాయ్మెంట్ ఉంటుంది. మన స్కూల్ నుంచి బయటకు వచ్చాక అప్పుడు తెలుస్తుంది మనకి ప్రతి ఒక్కరికి స్కూల్ లైఫ్ అనేది ఎట్లా ఉండేది, స్కూల్లో మనం ఎలా చేసేవాళ్ళం. ఇక బయటికి వచ్చాక స్కూల్ లైఫ్ తెలుస్తుంది అని ఎందుకు అంటున్నానంటే, స్కూల్లో ఉన్నంతసేపు మనకి ఏమనిపిస్తే ఎప్పుడు చదివినారా, ఎప్పుడు చదివేమి ఉండవా, ఇక ఎప్పుడు ఈ స్కూల్ నుంచి బయటకు పోదాం అన్న ఫీలింగ్ తోటి ప్రతి ఒక్కరు ఉంటారు. అందుకే బయటికి వచ్చాక స్కూల్ వాల్యూ తెలుస్తుంది అన్నా కదా. సో మేము కూడా అలాంటి వాళ్ళమే కాబట్టి చెప్తున్నాము. ఇక మనం కాలేజీలోకి వెళ్ళాక అప్పుడు ఏముంటుంది, ఏమి ఉండదు, ఆ ఎంజాయ్మెంట్ ఉండదు, ఏది ఉండదు. సో స్కూల్ డేస్ అది బెస్ట్ డేస్ ఎప్పటికైనా. మేము మా స్కూల్లో ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం, మా స్కూల్లో ఎలాంటి పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, మా స్కూల్ ఎలా ఉండేది, మా స్కూల్ ఫ్రెండ్స్ ఎలా ఉండేవాళ్ళం, మేము మా ఫ్రెండ్స్ తోటి ఎలా గేమ్స్ ఆడేవాళ్ళం, మా స్కూల్ స్పెషాలిటీ ఏంటిది అనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అంటే మా స్కూల్ గురించే చెప్పుకుంటున్నా అనుకోకండి. ప్రతి ఒక్కరికి మా స్కూల్ మాకు గొప్ప, ఎవరి స్కూల్ వాళ్ళకి గొప్ప కదా. ఎస్పెషల్లీ మేము ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాం. మా ప్రైవేట్ స్కూల్స్ ఎట్లా ఉంటాయో తెలుసు కదా. సో మా స్కూల్లో ఎలాంటి పనిష్మెంట్స్ ఎలా ఉండేది అంటే ఇవన్నీ చెప్తుంటే ప్రతి ఒక్కరి స్కూల్ మెమరీస్ ప్రతి ఒక్కరికి గుర్తు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. మీకు కూడా మీ స్కూల్ డేస్ ఇవన్నీ గుర్తుకు రావడం కోసం నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. మీరు కూడా మెమరీస్ గుర్తుకొచ్చాక ఖచ్చితంగా మీరు కూడా ఇలానే ఫీల్ అవుతారు. మీరు మీ ఫ్రెండ్స్ని ఎంతగా మిస్ అవుతున్నారు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. మీ స్కూల్ని కూడా ఎంతగా మిస్ అవుతున్నారు అనే మెమరీస్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటాను, మీ స్కూల్ డేస్ మెమరీస్ అన్నిటిని. సో ఇక మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించదలుచుకోలేదు. ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మన స్కూల్ మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, పలక పట్టుకొని బలపం తినడంతో స్టార్ట్ అవుతుంది మన స్కూల్ లైఫ్. ఇక పొద్దున్నే లేచి మన ఫేవరెట్ కార్టూన్ నెట్వర్క్స్ లేకపోతే జెమినీ టీవీలో వచ్చే నీ కోసం ప్రోగ్రామ్ చూస్తూ రెడీ అయ్యేవాళ్ళం. ఇక రెడీ అయ్యాక మన ఇంటి ముందుకు ఏ రిక్షానో లేకపోతే ఆటో కానీ వచ్చి హారన్ కొడుతుంటే అప్పుడు మన అమ్మ వాళ్ళకి వస్తుంది కదా బీపీ, ఇట్లా రాదు. ఎందుకంటే మనం అసలుకి కదలం అక్కడి నుంచి. అరే టైం అయిపోతే బాగుండు, స్కూల్కి డుమ్మా కొడితే బాగుండు అనే ఫీలింగ్తో ఉంటాం కదా. సో మన ఇంటి ముందుకు ఎక్కువసేపు ఎవరైనా వెయిట్ చేపిస్తే ఎవరికైనా కోపం వస్తాయి కదా. సో అలాగనే మన పేరెంట్స్ కూడా కోపం వచ్చేది. అంటే మాకైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, ఎందుకంటే మా స్కూల్ మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండేది. సో హాయిగా ఆరామ్స్కి నిదానంగా నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళం. ఇక అంటే ఆటో రిక్షాలో వెళ్ళడం స్కూల్ బస్సులో వెళ్ళొచ్చు కదా అనుకోకండి. అంటే మనీ ఎక్కువ ఉన్నవాళ్ళు స్కూల్ బస్సులో వెళ్తారు, మనీ కొంచెం తక్కువ ఉండే వాళ్ళకి ఆటోలో బెస్ట్ అని ఆటోలో వేస్తారు. ఇక మరీ అంతగా ఆటో కూడా వెళ్ళలేమని సైకిల్స్ వేసుకొని వచ్చేవాళ్ళు. ఇలా జరిగేది స్కూల్కి. ఇంకా మేము నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం అన్నాం కదా. ఇక నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. ఇక స్కూల్ వచ్చేది. ఇక స్కూల్కి వెళ్ళాక మన ఫస్ట్ టైం స్టార్ట్ అయితే అసెంబ్లీ. ఇక స్కూల్లో అసెంబ్లీ స్టార్ట్ అయ్యాక కళ్ళు తిరిగి అడ్డం పడిపోయే బ్యాచ్ ఒకటి ఇంకొకటి ఉండేది. ఇక అంటే అలా చేసి మనకి స్కూల్ నుంచి ఇంటికి పంపిస్తారు కదా, అలా యాక్టింగ్ చేసేవాళ్ళు కళ్ళు తిరిగి అడ్డం పడిపోయినట్లు. ఇక క్లాస్ రూమ్కి వెళ్ళాక మన క్లాస్ రూమ్కి సార్ మేడం వస్తే మనం అందరం ఏం చేస్తాం, గుడ్ మార్నింగ్ సార్ అనుకుంటూ రాగం తీసుకుంటూ ఒక పాట పాడినట్టు చేసి ఇక ప్రెజెంట్ సార్ అంటూ అటెండెన్స్ ఇచ్చేవాళ్ళం. ఇక అటెండెన్స్ అయిపోయాక ఇక ఏమవుతుంది, మన క్లాస్ రూమ్లో ఎవరిదో ఒకరి బర్త్డే అవుతుంది. అదే ఇన్ కేస్ మన బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే అయితే మన ఫ్రెండ్ మనని తోడు తీసుకొని వెళ్ళి చాక్లెట్స్ అందరికి పంచిపెట్టేది. అలా చేసేవాళ్ళం. అలా చాక్లెట్స్ పంచిపెడుతుంటే మన క్రష్కి మనం చాక్లెట్ ఇస్తుంటే మన క్లాస్లో ఉన్న వాళ్ళందరూ చేసే అల్లరి ఒక వేరే లెవెల్లో ఉండేది అనమాట. వాళ్ళకి ఉంటుండే మన క్రష్ తోటి మన క్రష్ నేమ్ తోటి ఫ్లేమ్స్ ఆడుకోవడం. ఇలా అప్పట్లో ఫ్లేమ్స్ అనేటివి భలేగా ఉండేటివి, ప్రతి ఒక్కరు ఫ్లేమ్స్ ఆడేవాళ్ళు. అలా సరదాగా గడిచిపోయేది స్కూల్ డేస్. మా స్కూల్లో ఇప్పుడు
అంటే గ్రూప్స్ ఇప్పుడు కొన్ని స్కూల్స్ కాకతీయ, శాతవాహన్ ఇట్లాంటి నేమ్స్ పెడుతున్నారు కదా. మేము చదువుకున్న డేస్లోనే మా స్కూల్లో అలా ఉండేది. భగత్ అని, ఆజాద్ అని, భగత్, ఆజాద్, అల్లూరి ఇలాంటి గ్రూప్స్ ఉండేవాట మేము చదువుకున్న రోజుల్లోనే. మా స్కూల్ స్పెషాలిటీ అది. మా స్కూల్లో మళ్ళీ స్కూల్ ఫస్ట్ ఉండేది, డివిజన్ ఫస్ట్ ఉండేది. మా స్కూల్ నుంచి ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం 2 members బాసర IIITకి సెలెక్ట్ అయ్యేవారు. ఇదే నేను ప్రమోషన్ వీడియో చేయట్లేదండి, వీళ్ళ స్కూల్ గురించి గొప్ప చెప్పి ప్రమోషన్ చేస్తుందా అనుకోకండి. లేదు, మా స్కూల్ స్పెషాలిటీ గురించి చెప్తున్నాను. మా స్కూల్ నుంచి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ 2 members బాసర IIIT సెలెక్ట్ అయ్యేవారు. అంతలా ఎడ్యుకేషన్ ఉండేదన్నమాట మా స్కూల్లో. కల్చరల్ యాక్టివిటీస్ కన్నా ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేది మేము చదువుకున్న రోజుల్లో. కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపరు కదా. కొంచెం జనరేషన్ మారుతున్న కొద్దీ స్కూల్ ఫ్యాకల్టీ కూడా మార్పులు వస్తాయి కదా. సో ఇప్పుడు మారిపోయారు ఫ్యాకల్టీ కూడా, అందరూ చేంజ్ అయిపోయారు. ఎక్కువగా కల్చరల్ యాక్టివిటీస్, ఈవెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అప్పటిలాగా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే పిల్లలు ఎవ్వరూ చదువుకోవట్లేదు. అంటే అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వేరు కాబట్టి మార్పు సహజం. కాబట్టి ఇప్పుడు మా స్కూల్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎక్కువ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, ఈవెంట్స్ ఇలాంటి మీద ఫోకస్ చేస్తుంది. అప్పుడు మమ్మల్ని చదవండి అని ఇట్లా చేసేవాళ్ళు. మళ్ళీ ప్లస్ మా స్కూల్లో ఎలా ఉండేదంటే, మా స్కూల్లో ఎవరికి 10th అయిపోగానే బ్యానర్స్ ఎవరు ఏ స్కూల్ వాళ్ళు బ్యానర్స్ వేయించేవాళ్ళు కాదు. మా స్కూల్ మాత్రమే బ్యానర్స్ వేయించేవాళ్ళు. ప్రతి ఒక్కరి ఫోటో ఆ గోడ మీద ఉండాలి అన్నట్లు. అంటే బాగా చదువుతాం అంటే నెక్స్ట్ ఇయర్ మన జూనియర్స్ కూడా మన ఫోటోని అక్కడ చూస్తారు కదా. ఆ ఊర్లో అందరికీ బ్యానర్స్ పంచేవారు. మా స్కూల్ ఇట్లా గోడల మీద అట్లా అతికిచ్చేవారు అనమాట. నెక్స్ట్ ఇయర్ మీ ఫోటో కూడా అలా గోడ మీద రావాలి చూసుకోండి అన్నట్లు. అంటే నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకు కూడా వాళ్ళు అక్కడ అన్ని మార్క్స్ వచ్చాయి, వాళ్ళకి అన్ని మార్క్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు గోడ మీదకి ఎక్కారు, మీరు కూడా అలా ఎక్కాలి అనే ఉద్దేశంతో చూసుకొని చదవాలనే కాన్సెప్ట్ తోటి మా సార్ వాళ్ళు అలా చేసేవారు. సో అలా మంచిగా అనిపించేది. ఇంకా ఆ తర్వాత ఏమైతే ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ బర్త్డేకి క్రష్ ఫ్లేమ్స్ ఆడుకునే వాళ్ళం. ఇలా భలేగా అనిపించేది. మళ్ళీ మా స్కూల్లో ఎలా ఉండేదంటే మేము గైడ్స్ అలాంటివి ఏం యూజ్ చేయరు. ఇప్పుడు స్కూల్లో ఏ స్కూల్ వర్క్ బుక్స్ అవన్నీ వాళ్ళ స్కూల్లోనే కొనుక్కోవాలి కాబట్టి మా స్కూల్ బుక్స్ అన్నిటిని మా స్కూల్ సార్ వాళ్ళే ప్రొవైడ్ చేసేవాళ్ళు. అన్నీ మా స్కూల్లోనే కొనుక్కోవాలి. ఈవెన్ టై, బెల్ట్, ఓన్లీ షూస్ మాత్రమే బయట వేసుకోవడం. టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అన్ని స్కూల్లోనే ప్రొవైడ్ చేసేవాళ్ళు, బయట ఎక్కడ కొనుక్కోకూడదు అనమాట. ఇప్పుడు అందరూ ఈ స్కూల్ అంటున్నా, మేము ఇవన్నీ ముందే మా స్కూల్ డేస్లో చూసేసాం ఇవన్నీ. అంత అలా ఉండేది. ఇంకా ఫ్లేమ్స్ ఆడుకునే వాళ్ళం. ఇన్ కేస్ క్లాస్ రూమ్లో టీచర్ రాకపోతే ఏం చేస్తాం? ఆబ్వియస్గా గోల అలా చేస్తాం కదా. అప్పుడు మనకి ఇష్టమైన కార్టూన్ నెట్వర్క్స్ గురించో లేకపోతే అష్టచెమ్మ గురించో, అంటే క్లాస్లో అష్టచెమ్మ ఆడలేం, చిట్టీలు ఆడతాం కదా, చిట్టీలు, డంప్ షేడ్స్, పెన్ గేమ్స్ ఇలాంటి చిన్న ఆటలు ఆడుకొని టైంపాస్ చేసేవాళ్ళం. ఇక కంప్యూటర్ లేకపోతే గేమ్స్ పీరియడ్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. ఈ గేమ్స్ పీరియడ్ రాగానే హాయిగా బయటికి వెళ్ళేవాళ్ళం. మా స్కూల్లో గేమ్స్ పీరియడ్ కూడా చదువుకునే వాళ్ళు, టేబుల్స్ చేపించేవాళ్ళు. ఈ గేమ్స్ కూడా ఎక్కువ ఆడిపించేవాళ్ళు కాదు. అందుకే అనిపిస్తుంది అన్నీ కొంచెం గుడ్ ఉంటుంది, కొంచెం బ్యాడ్ ఉంటుంది కదా. అప్పుడు స్కూల్ని ఎప్పుడు ఏదైనా చదివేనారా అనిపించేది. అప్పుడు వన్స్ స్కూల్ నుంచి బయటకు వచ్చాక అప్పుడు స్కూల్ వాల్యూ తెలిసింది. ఇక స్కూల్ క్లాస్ రూమ్ మధ్యలోనే బాక్స్ ఓపెన్ చేసి లంచ్ తినేవాళ్ళం. ఇక లంచ్ టైం వచ్చేసరికి మన ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం తినేవాళ్ళం. అక్కడ రాని టాపిక్ అంటూ ఏది ఉండదు. కార్టూన్స్ గురించో, క్రికెట్ గురించో, సీరియల్స్ గురించి ఇలా చాలా ఉండేది అనమాట. ఇక స్కూల్ అయిపోయాక ఇక లాస్ట్ అవర్ ఏముంటుంది, గేమ్స్ అవర్ కదా. మాకు గేమ్స్ అవర్ కూడా యాజ్ యూజువల్గా ఎవరో ఒకరు సారో టీచరో క్లాస్ తీసుకునే వాళ్ళు, క్లాస్ చెప్పేవాళ్ళు. మాకు చిన్నప్పటి నుంచి అంతే స్కూల్లో గేమ్స్ అవర్ అంటే రేర్గా ఉండేది. గేమ్స్ అవర్ పేరుకి గేమ్స్ అవర్ ఉంటుంది కానీ టేబుల్స్ చెప్పించేవాళ్ళు మాతోటి, లేకపోతే ఎక్సర్సైజ్, యోగా అలాంటిది
చేపించేవాళ్ళు. గేమ్స్ తక్కువ ఉండేవి అనమాట. గేమ్స్ తక్కువ ఆడుకోవడం, ఫోకస్ మొత్తం ఎడ్యుకేషన్ మీద అనమాట. స్టడీస్ అలా చేయడం వల్లనే కావచ్చు మా స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరు మంచి సెటిల్ అయ్యారు, మంచి జాబ్లో ఉన్నారు. అక్కడ ఆ స్కూల్లో అంత కష్టపడి చదువుకున్నా కూడా మనం ఫర్దర్గా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే స్కూల్లోనే చాలా చిల్లరగా ఉండి చదువుకోకుండా వాళ్ళు హాస్టల్లో ఉంటే చదవరు కదా. సో ఏదైనా ఫస్ట్ స్ట్రాంగ్ పిల్లర్ అనేది స్ట్రాంగ్ ఉంటేనే మనం ఫర్దర్గా కూడా మంచిగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాం కదా. కాబట్టి స్కూల్లే మంచి ఎవరైనా సరే ఇప్పుడు ప్రజెంట్ కిడ్స్ని కూడా మంచి స్కూల్లోని మంచి ఫ్యాకల్టీ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే స్కూల్లో పంపిస్తే బెటర్. సో మా స్కూల్లో చాలా బాగా చెప్పేవాళ్ళు, బాగా ట్రీట్ చేసేవాళ్ళు. పిల్లలు అనేది స్ట్రాంగ్ ఉండాలి కదా. మా స్కూల్ మంచి అన్నీ ఇచ్చింది మా స్కూల్. సో అలా జరిగిపోయేది. అలా అయిపోయాక ఇంటికి వచ్చేవాళ్ళం. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రొటీన్ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ఆ ట్యూషన్ కూడా ఎక్కడ కాదు, మళ్ళీ మా స్కూల్లో స్టడీ అవర్స్ పెట్టేవాళ్ళు. అదే ట్యూషన్ ఇక మాకు. ఆ స్టడీ అవర్స్ ట్యూషన్కి వెళ్ళేసి ఇక ఇంటికి వచ్చేసి టీవీలో వచ్చే చక్రవాకము పిన్ని సీరియల్ చూస్తూ నిద్రపోయేవాళ్ళం. ఇవన్నీ తలుచుకుంటే భలేగా అనిపిస్తుంది కదా. బహుశా నాకు తెలిసి లాస్ట్ బ్యాచ్ అనుకుంటా మనదే. ఫేస్బుక్ ఫ్రెండ్స్ లేని లాస్ట్ బ్యాచ్ మనదే అనుకుంటా. ఫేస్బుక్ ఫ్రెండ్స్ కాకుండా స్కూల్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్న లాస్ట్ బ్యాచ్ మనది. సో దానివల్ల మనం ఎప్పటికీ వాళ్ళతో టచ్లో ఉంటాము. అవన్నీ తలుచుకుంటే భలేగా అనిపిస్తుంది. ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి కదా మనందరికీ వాళ్ళతోటి. ఎన్ని మారినా మన లైఫ్లో మన ఫ్రెండ్స్తో ఉన్న బాండింగ్ ఎప్పటికీ మారదు. స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ ది బెస్ట్ కదా. మీకు ఏమనిపిస్తుంది? మీకు కూడా మీ స్కూల్ డేస్ గుర్తుకొస్తున్నాయా? ఖచ్చితంగా గుర్తుకొస్తుంటాయి. నేనేది మా స్కూల్ గురించి చెప్పుకున్నాను. మీరు కూడా మీ స్కూల్ డేస్ ఎలా ఉండేదో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టు కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. సీ నెక్స్ట్ వీడియో.